హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఎవరైతే వృద్ధులు గాని, వికలాంగులు, ఒంటరి మహిళలు ఎవరైతే పెన్షన్ అయితే పొందుతున్నారో ఆసరా చేయూత పెన్షన్ వాళ్ళకైతే మరోసారి శుభవార్త చెప్పింది ఈసారి సీతక్క. ఏదైతే గతంలో హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా డబ్బులైతే విడుదల చేయడానికి సిద్ధమైతే చెప్పింది సీతక్క. సో, పూర్తి అప్డేట్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తా. అదే విధంగా ఎవరైతే అర్హత ఉన్నారో ఆసరా పెన్షన్ అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ వీడియోలో మీకైతే స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్తా కాబట్టి వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. సో, దాంతోపాటు మీకు రావాల్సిన రూ. 4,016 అలాగే రూ. 6,016 మీ ఖాతాలో ఎప్పటి నుంచి జమ చేస్తుంది, మనకైతే పాత బకాయిలు కూడా ఇస్తుందా ఇవ్వదా, మీకైతే అన్ని డౌట్లయితే ఈరోజు పూర్తి ఇన్ఫర్మేషన్లు మీకైతే ఇస్తాను కాబట్టి వీడియో మాత్రం చివరి వరకు చూడండి. అలాగే ఆసరా పెన్షన్‌కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన వాట్సాప్ ఛానల్‌లో నేనైతే పెడుతున్నాను కాబట్టి మీరైతే జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద అయితే ఉంది. అదే విధంగా ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఈసారి సీతక్క. ఏందంటే గతంలో ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా ఆసరా చేయూత పెన్షన్ పథకం వచ్చేసి అమల్లో అయితే వచ్చిందని చెప్పడం అయితే జరిగింది. సో, ఈ పథకం కింద కొంతమందికైతే అర్హత ఉన్నా సరే వాళ్ళకైతే డబ్బులైతే రాదు. ఎందుకంటే గతంలో వాళ్ళు అవినీతిగా పెన్షన్ పొంది ఉంటారు కదా! సో, వాళ్ళకైతే ఈసారి అయితే రాదని చెప్పడం అయితే జరిగింది. సో, అవినీతిగా ఎవరైతే వచ్చారో వాళ్ళకైతే రాదు. దాంతో పాటు మనకైతే వృద్ధులు గానీ, వికలాంగులు గానీ, ఒంటరి మహిళలు వీళ్ళకి గతంలో అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చిందో రూ. 4,016 అదే విధంగా వికలాంగులకి రూ. 6,016 అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కదా! సో, వీళ్ళకొచ్చేసి మనకైతే ఈ నెల సంబంధించిన పెన్షన్ డబ్బుల్లో కొన్ని మార్పులైతే చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో వచ్చేసి మన తెలంగాణలో దాదాపుగా 2,72,000 మంది అయితే ఆసరా చేయూత పెన్షన్ అయితే పొందే వాళ్ళైతే ఉన్నారు. సో, వీళ్ళకి వచ్చేసి మాత్రం ఈసారి అయితే ఈ నెల నుంచి అయితే డబ్బులైతే పెంచడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో, దాదాపుగా చూసుకుంటే ఈ నెల వచ్చే పెన్షన్ వచ్చేసి మీకు ఏదైతే వస్తుందో దాంట్లో వచ్చేసి డబ్బులైతే చేంజ్ అయినాయి కాబట్టి ఆ డబ్బులైతే మీకైతే వస్తాయి. అలాగే గతంలో చూసుకుంటే మీకైతే బకాయిలు కూడా ఇస్తామని చెప్పారు కదా! ఆ బకాయిల గురించి అయితే ఏం మాట్లాడలేదు. సో, ఈ మాట మాత్రం మాట్లాడిన తర్వాత మనకైతే చాలా వరకైతే ఆనందంగా అయితే ఉన్నారు. ఎందుకంటే గతంలో హామీ ఇచ్చినట్టు ఇచ్చి దాని తర్వాత దానికైతే పట్టించుకోలేదని చాలామంది అయితే చెప్పారు. సో, దీనికైతే పట్టించుకుంటున్నామని ఆల్రెడీ ఈ పథకం అయితే అమలైతే వచ్చింది చెప్పడం అయితే జరిగింది సీతక్క. సో, ఈ డబ్బులు రాగానే మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఏ చిన్న అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.